ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. బెంగల్ తుపాన్ కారణంగా ఇక్కడి జనజీవనం అస్తవ్యస్తంగానూ మారింది. దీని తీవ్రతకు చెన్నై ఎయిర్పోర్ట్ కూడా మూతపడింది. భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తింది. దీంతో పలుచోట్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇక పార్క్ చేసినటువంటి బస్సులు, లారీలు సైతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక చాలా ప్రాంతాల్లో ఇళ్ల నుండి జనం బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. అలాగే భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. మరోవైపు 6 ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతైనట్లు సమాచారం. ధర్మపురి జిల్లాలో అన్నై, సత్యనగర్, అవిన్ నగర్, నందినగర్ ప్రాంతాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక విల్లుపురం జిల్లాలో తేన్పెన్నై, కొరియారు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో 4 గ్రామాలు వరదమయంగా మారాయి. మరోవైపు తిరువన్నమలైలో కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దంపతులతో పాటు 7 శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇందులో 6 మరణించగా మరొకరికి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.